వాళ్ళది భూమి నేనైతే పెట్టలే ఆపదని మొన్న మా మంచిగా ఎందుకు రాదు వాళ్ళ భూమి మనం ఎందుకంటే అది ఉన్నాడు అది పోరాడు అది ఎరగపోయి రేపన్నాడని వస్తాడు అట్లా అది మనమే బ్రతికేది ఎందుకు బట్ట చెప్తున్నాను నాకు అవసరం అది అవి అన్యాయం చేస్తే నాకు ఏమైనా వస్తుందా? అరే అంటే ఎప్పుడు అమ్మిండు నాకు అమ్మిండు అంటే అది మాకు తెలియదు. ఇప్పుడు మాకు తెలియకుండా భూమి అమ్ముతాడే మేము పెద్దోళ్ళం చిన్న వాళ్ళం నీ ఎవరు కోళ్ళ లింగయ్య తండ్రి ముత్తయ్య కొడుకు లింగయ్య భార్య మారమ్మ కొడుకు పేరు అదంటే విష్ణు ఇవన్నీ రాపించుకున్నాం. మరి మొన్న ఖర్చులో తీసుకపోతే అవన్నీ చదివిండు గట్టు ఉంటాయి. ఎవ్వరు లేకుండా నా ఒక్కనే ఉందని అంటే చెప్తున్నాడా? పెద్దోళ్ళు కట్టిన వాళ్ళు అంతా నువ్వు పెట్టామన్నా మరి నువ్వు చెప్తే చెప్పు బాగా దానికి అట్టలేము. రత్నగాడికి ఇట్లా తీసుకుపోయి బాబాయ్ నీ అనుభవం కొద్దిగా చెప్పు. నాయన అయితే సంతకం కాదు, నాయన అయితే భూమి అమ్మిండా? గదొక్కటన్నా దాన్ని నీ కలుపుకున్నాం. అమ్మిండి అని అంటాడు ఊకే అంటాడు మస్తుగా అంటుడు. ఇప్పుడు ఎందుకనంటే దూరం ఉన్నోనికి తెలియదు. బావి ఇప్పుడు మన అందరిది ఒకటే బావి, ఒక బావిలో ఉన్నోనికి తెలుస్తుంది. నేను చూసాను కాంచెలు అయితే అన్న కూడా ఇక్కడ ఉన్నాక కూడా చూసినా నేను. ఈయన ఇప్పుడు రాములవారి గుడి చిన్న గుడి ఉండే అప్పుడు. అవును, చిన్నది ఉండే, రాయితో కట్టింది ఉండే. అయితే గుడి ముంగట ఇప్పుడు మా వదిన ఇల్లు ఉందిగా, ఆ ఇంటి గోడమ్మటే చేరువాయి ఉండే. ఆ చేరువాయిలో దునికి మళ్ళీ అన్నమాటం బయటకు వచ్చిండు. నేను చూసిన అప్పటి నుంచి నాయన ఉండే ఆయన చేరువాయిలో దునికేది. ఆయన బయటకు వెళ్ళేది. అంత స్వచ్ఛంగా ఉండే దేవుడు పానుగుల కడగానే మా ఇంటి పక్కన ఒక బావి ఉండే. ఆ బావిలో దునికి అసలు దిగరా అల్లకు ఎట్లా వచ్చేది ఏమో అసలు. అంత ఈ నిద్ర ఉండే ఈ గుడికన్నా చెట్టు ఉన్నప్పుడు జడకొప్పులు కూడా ఎట్లా మరి ఆయన మగ బిల్ల సిట్టలు అందుకుంటే ఎవడేయలే. కాదుల రాములు ఇద్దరు అన్నదమ్ములు మీ అయ్యే సిట్టలు అందుకుంటే ఆయన మగ బిల్లలు అడిగి వేసినోడే లేడు. ఆయన ఇక్కడ ఉన్న రోజులు భజన కూడా నేర్చుకోవాలంటే ఆయన వల్లనే కొంతమంది నేర్చుకోరు. ఏంటంటే ఇప్పుడు నీకున్న అనుభవం మాకు ఏముండదు. అమ్మలే ఈ దొంగ అమ్మిండి అంటాడు. మా బావి పక్కలో ఉండాలి. అవును, నాకు ఒక్కనే ఎట్టుంటుంది. ఇగో నేను కొన్నప్పుడు సొనమని ఎంకన్న, సొనమని నరసింహ, అడి మల్లయ్య ఉండి నువ్వు నేనేనా పెద్ద మనసులో దొంగాడు కుడుగాడు బావి కాడ నేను ఉన్నాను రోజులు ఆయనకి నాకు అర్థం పడతాయి. దొంగ ముడ కొడతాడు దొంగ. ఏమన్నా ఉంటే అనుమానం ఉంటే రేపు ఏదో దిష్టిగా చెప్పు. నేను చూసినంత వరకు అయితే అమ్మలేదు